ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనము. ద లాస్ట్ విల్ బి ఫస్ట్ అండ్ ద ఫస్ట్ విల్ బి లాస్ట్. గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 20 వర్స్ 16. ఈ రోజుకు గాను మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చాలా సుస్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు వెనుక కాదు ముందుకు వెళ్ళబోతున్నావని, నీవు అందరికంటే చివర ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్నే ప్రథమమైనటువంటి వ్యక్తిగా మార్చబోతున్నాడు. చాలా మంది ఈ రోజుల్లో బాధపడిపోతుంటారు. మేమే అందరికంటే వెనుకబడిపోయామండి. మా ఉద్యోగంలో, మా వ్యాపారంలో, మా యొక్క ఆత్మీయ జీవితంలో, మా యొక్క పరిచర్యల్లో మేము చివరన ఉన్నామో, మాతో పాటు అందరూ మొదలు పెట్టారు కానీ మేము ఇలానే ఉండిపోయాము, మేము అందరిలాగానే కష్టపడ్డాము, అయినా ఎందుకు దేవుడు ఈ స్థితిలో ఉంచాడో తెలియడం లేదు. ఇక మా జీవితం ఎప్పుడు ఇలానే ఉండిపోతుందేమో, ఎప్పటికీ ఎదగలేమో, ఎప్పటికీ ముందుకు వెళ్ళలేమో, ఎప్పటికీ అభివృద్ధి కాలేమో అని అంటూ ఉంటారు. మనము చాలా సందర్భాల్లో ఇలాంటి మాటలు వింటూనే ఉంటున్నాం. మన నోట నుండి కూడా కొన్నిసార్లు ఇలాంటి మాటలు వస్తుంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీవు చివరి వాడవి కాదు, నీవు చివరి దానివి కాదు, నీవు మొదటి వ్యక్తివి, నీవు అందరికంటే ముందుండే వ్యక్తివి. అలా నిన్ను దేవుడు చేయబోతున్నాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడూ తోకగా ఉంచడు, తలగానే ఉంచుతాడు. నీ చదువుల్లో అయినా, నీ ఉద్యోగంలో అయినా, నీ వ్యాపారంలో అయినా, నీవు ఏ పని చేస్తున్నా అది అనూహ్యంగా నీవు ఊహించలేని విధంగా వర్ధిల్లబోతుంది. నువ్వు అనుకోవద్దు, నా టైం అయిపోయింది, నేను ఇక ఇప్పుడు ఏమి చెయ్యగలను, నా ఏజ్ అయిపోయింది, నేనేం సాధించగలను, నాకు కొంచెం కూడా సమయం లేదు, ఈ స్థితిలో అందరికంటే నేనెలా ముందుండగలను అని. అయితే ఒక విషయం నీవు గ్రహించాలి, నీవు అనుకున్నది దేవుడు చెయ్యడు, నీవు ఊహించింది దేవుడు చెయ్యడు. ఆయన అనుకున్నదే దేవుడు చేస్తాడు, ఆయన ఆలోచనలో ఉన్నదే ప్రభు చేస్తాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మన ఊహల కంటే, మన ఆలోచనల కంటే ఆయన ఊహలు, ఆయన తలంపులు గొప్పవి, అద్భుతమైనవి. ఈ రోజున దేవుడు నీ పట్ల కూడా అద్భుతమైనటువంటి తలంపులను కలిగి ఉన్నాడు. అంతేగాని నీవు లాస్ట్లో ఉండిపోవాలి, నీవు పేదరికంలోనే మగ్గిపోవాలి, నువ్వు వ్యాపారంలో లాస్ అయిపోవాలి, నువ్వు ఉద్యోగం లేకుండా బ్రతకాలి అని దేవుడు ఎప్పుడు కూడా అనుకోడు. ఒక తండ్రి తన యొక్క బిడ్డలను ఉన్నతంగా చూడాలి, అటువంటి పరిస్థితుల్లోనే వారు ఉండాలి అని ఆశపడతాడు, కానీ పాడైపోవాలని అనుకోడు కదా, కృంగిపోవాలని ఆలోచించడు కదా. కాబట్టి ధైర్యం తెచ్చుకో, బలంతో ముందుకు సాగు. దేవుడు నిన్ను మొదటి వానిగా మార్చబోతున్నాడు. మనము దావీదును గురించి సమయంలో ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు చివరి సంతానముగా ఉన్నాడు. తన తండ్రి కూడా తనను పెద్దగా లెక్క చేయలేదు. ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చి తన తండ్రిని, వీరేనా నీ కుమారులు, ఇంకెవరు లేరా అని అడిగితే తప్ప దావీదు ఉన్నాడు అని చెప్పలేకపోయాడు. బహుశా తన తండ్రి మర్చిపోయాడేమో దావీదు ఉపయోగం లేనివాడు అని, దావీదు ఒక గొర్రెల కాపరి అని, దావీదు ఏ చదువు సంధ్య లేనటువంటి వాడని తన అన్నలు, తన తండ్రి కూడా దావీదును పెద్దగా గుర్తించలేదు. ఒకవేళ దావీదు కూడా అనుకున్నాడేమో, ఏంటో ఈ జీవితం, ఈ గొర్రెలను మేపుకుంటూనే ఉండాలేమో, మా అన్నలు మంచి ఉద్యోగంలో ఉన్నారు, నన్ను అసలు ఎవరు పట్టించుకోవడం లేదు అని. కానీ సొంత తండ్రి మరచిపోయినా పరమ తండ్రి దావీదును మర్చిపోలేదు. గొర్రెల కాపరిని అసలు ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా రాజుగా మార్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను మరచిపోలేదు. అందరూ నిన్ను హీనంగా చూడొచ్చేమో,
నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి పేదరికాన్ని, పరిస్థితులను బట్టి అందరూ నేను ఉపయోగం లేని వాడివని, ఉపయోగం లేని దానివని అనుకోవచ్చేమో గాని దేవుడు అనుకోవడం లేదు. నీవు కడపటి వ్యక్తివి కాదు. నీకు టైము ఎప్పుడు అయిపోలేదు. నీ సమయం ఇంకా ఉంది. అందరూ నీకంటే ముందున్నారు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నీవే ముందుండడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఈ లోకం అంతా షాక్ అయ్యే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దిగులు చెందకు. దేవుని సన్నిధిలో నీ యొక్క సమయం కోసం కనిపెట్టుకొని జీవించు. నీ సమయము నీవు అనుకున్నప్పుడు కాదు, ఆయన అనుకున్నప్పుడు వస్తుంది. ఆశలు కోల్పోకు, కృంగిపోవద్దు, తొందరపడకు. యేసయ్య నిన్ను మొదటి వ్యక్తిగా మార్చబోతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున నా తండ్రి అయా కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అయా మేము తోకగా ఉండకుండా తలగా ఉంచేటువంటి విధంగా మా పట్ల మీరు అద్భుతమైన కార్యాలు చేస్తారని అయా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మరి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారి కన్నీటిని చూస్తున్న దేవుడవు, వారి పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడవు, వారి హృదయ వేదనను అయా గ్రహించగలిగినటువంటి దేవుడో ప్రభా. ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండండి. వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి మీరు అనుగ్రహించండి. అయా మీరే తండ్రి బిడ్డల పక్షంగా ఉండండి. మరణమును జీవముగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్నారో వారి పైన ఉన్నటువంటి ఆ అప్పులన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. అయా సంతోషంగా, సమాధానంగా వారు జీవించినట్లుగా కృప చూపించండి. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను తొలగించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను అయా మరి తండ్రి అనాలోచితమైనటువంటి ఆలోచనలు యేసు నామములో కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించే మనస్సును వారికి దయచేసి కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయము చేయండి. ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి. అదే విధంగా నా ప్రభువా అయా మరి తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యవన వయసులో చెడు కార్యాలు బిడ్డలు జరిగించకుండా అయా మరి తండ్రి ప్రేమ అనే పేరుతో మోసపోయి వారి జీవితాన్ని పతనం చేసుకోకుండా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, వాక్యానుసారమైనటువంటి జీవితం బిడ్డలు జీవించున్నట్లుగా సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి యవన వయసులో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నటువంటి బిడ్డలున్నారు. అట్టి బిడ్డల హృదయాలను మార్చండి తండ్రి. తల్లిదండ్రి మాటకు విధేయత చూపేటువంటి బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను మీరు నిలవబెట్టుకోండి. వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తమేదో గ్రహించి ప్రభా వారు నిర్ణయం తీసుకోవడానికి సహాయము చేయండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యవంతులుగా వారిని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి ఉద్యోగం చేస్తూ మరి శాలరీలు రాక బాధపడుతున్నటువంటి బిడ్డలకు అయా వారు అనుకున్న సమయంలో శాలరీ వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశంగా, ప్రేమ కలిగిన దేశంగా అయా ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు దీవించండి. అయ్యా మీ యొక్క కనుదృష్టి మా భారతదేశం పైన ఉంచండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. దైవజనులందరికీ తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. సువార్త చేస్తున్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి.
మిషనరీస్ ని దీవించండి. వారు ప్రయాసపడుతుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థం కానేరదంటున్నావు ప్రభా. అట్టి రీతిగా బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఇంకా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిని మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని, అయ్యా మీరే వారికి సమాధానాన్ని అనుగ్రహించమని, విధవరాళ్ల పక్షంగా మీరుండి న్యాయమును చేయమని, అనాథలను అభాగ్యులను ఆదుకోమని వేడుకుంటూ, గృహ నిర్మాణ విషయంలో తండ్రి మీరే సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటూ, మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.